నా పేరు కావటి లింగస్వామి. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. గ్రామ శాఖలో క్రియాశీలకంగా ఉంటాను. ఇక్కడ గత ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేసింది? బీఆర్ఎస్ గత ప్రభుత్వం మా దగ్గర అభివృద్ధి కాదు కదా, వాళ్ళ ఆనవాళ్ళు కూడా లేవు మా దగ్గర. ఏమైనా నాయకులు, వాళ్ళ కింది స్థాయి లీడర్లు, పై స్థాయి లీడర్లు, వాళ్ళ ఇసుక దందా, వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు మాత్రమే గత ప్రభుత్వం పనిచేసింది. రైతులను కానీ, సామాన్యులను కానీ వాళ్ళని ఏ రోజు కూడా పట్టించుకోలేదు గత ప్రభుత్వం. ఇప్పుడు మీ ప్రభుత్వం ఏం చేయదు? మా ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంతో ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకొని, ప్రజలకు కావలసిన అవసరాలు ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి తెలుసుకొని అధికారులను ఇళ్ల వద్దకే పంపించి ఎవరి అవసరాలైనా అక్కడే తీర్చమని చెప్తుంది. ఆ విధంగానే కృషి చేస్తుంది. కొంత ఫలితాలు కూడా వస్తున్నాయి. సర్పంచ్ అండ్ ఎంపీ ఎన్నికలకు మీ పాత్ర ఏంటి? మాది ఖచ్చితంగా క్రియాశీలకంగానే ఉంటుంది. ఖచ్చితంగా మేము మా సర్పంచ్ అభ్యర్థిని మేము ఎన్నుకుంటాము, గెలిపించుకుంటాము. ఎంపీకైనా, ఎమ్మెల్యేకైనా, ఎమ్మెల్యేకి ఏ విధంగా అయితే చేసినామో ఎంపీకి కూడా అదే విధంగా చేస్తాం, సర్పంచ్కి అదే విధంగా చేస్తాం. తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కూడా మా దగ్గర మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే గెలిపించుకుంటాం. మీరు నిరుద్యోగులకి, రైతులకి, మహిళలకి ఏం చెప్పదలుచుకున్నారు? నిరుద్యోగులైనా, రైతులకైనా, మహిళలకైనా గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. మహిళలకి ఇప్పుడు ఉచిత బస్సు సౌకర్యం పెట్టింది. కాకపోతే అది కొంత ఉద్యోగస్తులకు కానీ, ఇంకా బిలో బీపీఎల్ పైన ఉన్న వాళ్ళకి కానీ అది కొంచెం అసౌకర్యంగా ఉండొచ్చు. కానీ ఉచిత బస్సు అనేది కరెక్టే. కాకపోతే బీపీఎల్ వాళ్ళకి మాత్రమే ఇవ్వడం అనేది సమంజసము. ఉద్యోగస్తులను తీసేస్తే బెటర్. ఇక నిరుద్యోగులకు అంటే గత ప్రభుత్వం చేసింది ఏం లేదు. ఈ ప్రభుత్వం రేపు నెక్స్ట్ డిఎస్సి కూడా వేస్తూ ఉంటుంది. నెక్స్ట్ 10వ తారీఖు నాడు, మార్చి 10కి డిఎస్సి వేస్తూ ఉంటుంది. అది చాలా మంచి విషయం. అది వేస్తుంది, ఖచ్చితంగా వేస్తారని నమ్మకం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు చాలా దాని మీద కృషి చేస్తున్నారు. ఉద్యోగాలు కూడా కల్పనకు చాలా ప్రయత్నం చేస్తున్నారు.